హాయ్, ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుందామండి. చూడండి, కడాయిలో ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఆనియన్స్ వేసుకొని కొంచెం అట్లా ఫ్రై చేసుకొని తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ నేను 1/2 kg తీసుకున్నానండి. 1/2 kg తీసుకొని కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ వేసేసుకొని వాటర్ బాగా పోయే వరకు ఉంచుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం కలిపెట్టి మూతబెట్టి పెట్టుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. అప్పుడు మాడకుండా అడుగంటకుండా ఉంటుంది. చూడండి, ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని కలుపుకొని ఒక 10 minutes మూత పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం మసాలాకి చూద్దాం. ఫ్రైకి కావాల్సిన పొడికి కావాల్సినవి చూద్దాం. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పట్ట, 2 లవంగాలు. చూడండి, పట్ట లవంగాలు తెల్లవాయి ఇట్లా పొట్టు తీయకుండానే వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అల్లం పేస్ట్ నేను వేసి పెట్టుకుంటానండి ఇంట్లో. అల్లం పేస్టు ముందు 1 స్పూన్ వేసిండేను. 1.5 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు కలుపుకోవాలి. చూడండి, ఇట్లా బాగా గ్రేవీ లాగా వచ్చింది కదా. ఇప్పుడు పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి వేసుకొని కలుపుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి అది స్టవ్. చూడండి, ఇట్లా ఇట్లా వచ్చేసింది కదా, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కలిపేసి మీడియం ఫ్లేమ్లో అట్లే ఉంచండి. హైలో పెట్టద్దు, అడుగంటద్ది. ఇదిగోండి, చికెన్ రెడీ అయిపోయింది. చూడండి, ఓకే, చికెన్ రెడీ. ఇప్పుడు రైస్ వేసుకొని చికెన్ కలుపుకొని తింటే సూపర్గా ఉందండి. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్, నా రెసిపీస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్. ఓకే అండి.